దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇండియా కూటమి నేతలు. బీజేపీ అంతిమ లక్ష్యం రిజర్వేషన్లు ఎత్తేయటమేనని ఆరోపించారు. బీసీ గణన కోసం 2 ఏళ్లుగా డిమాండ్ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇటు జైలు నుంచి విడుదలైన ఆప్ నేత సిసోడియా పార్టీ కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలు బీజేపీపై పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను అంతం చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దేశంలో అంటరానితనం ఉందని, రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పారు. ప్రభుత్వ రంగాన్ని ఇప్పటికే ప్రైవేటీకరించారని, ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు లభించడం లేదన్నారు ఖర్గే. एक तरफ अछूत समाज को, शेड्यूल कास्ट को कुचल रहे हैं और दूसरी तरफ जो लोग हजारों सालों से सभी चीजें एंजॉय किए हैं उनको दे रहे हैं. जब तक इस देश में अनटचेबिलिटी है ये रिजर्वेशन रहना चाहिए और रहेगा, उसके लिए हम लड़ेंगे. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా కులగణన నిర్వహించాలని 2 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ఈ సెషన్లో కూడా ఇవే డిమాండ్లను రాహుల్ ఖర్గే సభలో లేవనెత్తారని గుర్తు చేశారు జైరాం రమేష్. सामाजिक आर्थिक जाति जनगणना होना जरूरी है ताकि सामाजिक न्याय भरपूर तरीके से वंचित वर्गों को मिले. दूसरी मांग जो हमारी ये रही है और जो हमने गारंटी दी थी कि ये जो 50% सीमा लगाई गई है अनुसूचित जाति, अनुसूचित जनजाति और ओबीसी के आरक्षण को लेकर, ये 50% के नीचे रहना है, 50% को पार नहीं कर सकता. ఎస్సీ ఎస్టీ క్రిమిలేయర్ పై అన్ని పార్టీల వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ చీఫ్ మాయావతి రిజర్వేషన్లు, రాజ్యాంగం గురించి కాంగ్రెస్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి ప్రజలను 2 పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు మాయావతి. और बीजेपी की केंद्र की सरकार की मंशा, जिसके तहत इस देश के समूचे एससी व एसटी वर्गों के लोगों को क्रीमी लेयर के बहाने तथा उनके बीच में उप वर्गीकरण करके उन्हें आरक्षण से ही हमेशा हमेशा के लिए वंचित कर दिया जाए और इस प्रकार से फिर बिना संविधान बदले ही एससी व एसटी वर्गों का आरक्षण हमेशा के लिए खत्म कर दिया जाए. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు ఆప్ నేత మనీష్ సిసోడియా. నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన మనీష్ సిసోడియా పార్టీ ఆఫీసులో మొదటిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. आज से लगना है सबको, जो सुन रहे हैं सोशल मीडिया और मीडिया के माध्यम से, एक एक कार्यकर्ता साथी को कहना चाहता हूं, दिल्ली के एक एक नागरिक को, हरियाणा के एक एक नागरिक को, देश के एक एक नागरिक को कहना चाहता हूं, तानाशाही के खिलाफ ये जो लड़ाई है सिर्फ आम आदमी पार्टी के कार्यकर्ताओं की नहीं है, सिर्फ विपक्ष के पार्टी कार्यकर्ताओं की नहीं है, ये देश के एक एक आम आदमी की है. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ తీర్పులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం. ముందస్తు అరెస్టులు ఆమోదయోగ్యం కాదన్నారు. విచారణ ప్రక్రియలో దోషులుగా నిర్ధారణ కాకముందే వారిని జైల్లో ఉంచకూడదన్నారు. You can't keep people incarcerated before they are found guilty by a trial process. Cases which the ED and CBI file are all based on documentary evidence. So what is the purpose of keeping somebody in judicial custody for so long? I think it's very unfair that Mr. Sisodia had to spend 17 months in judicial custody. మనీ లాండరింగ్ చేయడంలో బీజేపీ కింగ్ అన్నారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. ఎలాంటి ఆధారాలు లేకున్నా మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా 17 నెలలు జైల్లో పెట్టారన్నారు. మనీష్ సిసోడియా के ऊपर एक पैसे का आरोप नहीं. मेरी जानकारी है कि एक पैसा उनके यहाँ से जब्त नहीं किया है. जो आप बोलते हैं ना क्राइम का मनी लॉन्ड्रिंग, कहाँ मनी लॉन्ड्रिंग है? भारतीय जनता पार्टी मनी लॉन्ड्रिंग की बादशाह है. रिजर्व बैंक है मनी लॉन्ड्रिंग की. इतना पैसा उनके पास कहाँ से आता है? मनी लॉन्ड्रिंग से आता है ना.
ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. తాను జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఆయన చేతిపై వేసిన ఖైదీ గుర్తు ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది చిహ్నమన్నారు సోరెన్.